హలో ఫ్రెండ్స్, మనోభిష్టానికి స్వాగతం. మన జీవితాల్లో నుంచి ఒక్కొక్కరుగా నిశ్శబ్దంగా నిష్క్రమిస్తున్న ఒక అపురూపమైన తరం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఇది కేవలం మనుషుల గురించి కాదు, మన సంస్కృతి, మన విలువలు, మన మూలాల గురించి. ఎందుకంటే ఆ తరం కనుమరుగవుతున్న కొద్దీ మనం ఏదో సర్వం కోల్పోతున్నట్లు అనిపిస్తుంది. అన్నం తినే ముందు ఇతరుల ఆకలిని గుర్తించిన తరం అది. ఇరుకు ఇళ్లల్లోనూ గొప్ప ప్రేమతో ఆత్మీయతతో బ్రతికిన తరం. నేను అనకుండా మనం అంటూ బంధాలకు బాధ్యతలకు విలువనిచ్చిన తరం. ఆస్తుల కన్నా ఆప్యాయతలే గొప్పవని చాటి చెప్పిన తరం. డిగ్రీలు లేకపోయినా జీవితాన్నే ఓ గొప్ప పాఠశాలగా భావించి అనుభవంతో జ్ఞానాన్ని నింపుకున్న తరం. గడియారం లేకున్నా సమయాన్ని సద్వినియోగం చేసుకున్న తరం. ఇంటర్నెట్ చూడకుండానే ప్రపంచ పరిజ్ఞానాన్ని సంపాదించిన తరం. క్యాలిక్యులేటర్ అవసరం లేకుండానే లెక్కలు తేల్చిన తరం. మొబైల్ ఫోన్లు లేకపోయినా స్నేహ సంభాషణలకు లోటులేని తరం. టీవీలు లేకున్నా వీధి నాటకాలు, తోలుబొమ్మలాటలు, బుర్రకథలతో వినోదంగా కాలం గడిపిన తరం. రాత్రిళ్ళు ఇంటి అరుగులపై హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా బ్రతికిన తరం. 6, 7 వచ్చే వరకు పిల్లల బాల్యాన్ని ఆటపాటలతో నింపిన తరం. ఏసీలు, కూలర్లు లేకున్నా ఆరు బయట హాయిగా నిద్రించిన తరం. మినరల్ వాటర్కు బదులు చెరువు నీళ్లు తాగి ఆరోగ్యంగా బ్రతికిన తరం. పిజ్జాలు, బర్గర్లు తెలియకుండానే పీచు మిఠాయిలతో, పేలాలతో ఆనందించిన తరం. పని మనుషులు, యోగాలు, జిమ్ములతో పని లేకుండా బండిడి చాకిరీ చేసుకుంటూ చెమటని చిందించి 100 ఏళ్లు బ్రతికిన తరం. రాళ్లు తిన్నా అరాయించుకోగలిగిన తరం. హార్ట్ అటాక్, క్యాన్సర్ల గురించి తెలియని తరం. బీపీలు, షుగర్లు దరిచేరనివ్వని తరం. పైసా ఫీజు లేని సర్కారు బడుల్లో తెలుగు మీడియంలో పిల్లల్ని చదివించి అటు తెలుగులోనూ ఇటు ఇంగ్లీష్లోనూ పండితులు అయ్యేలా తీర్చిదిద్దిన తరం. క్రమశిక్షణ తప్పితే టీచర్ ఇచ్చిన దెబ్బలకు ఇంట్లో మరో 10 దెబ్బలు కలిపి వడ్డించిన తరం. వ్యాపారంలో కల్తీకి చోటు ఇవ్వని నీతి నిజాయితీలతో బ్రతికిన తరం. ఆడంబరాలకు దూరంగా ఉన్న తరం. పోస్ట్ కార్డులపై సంభాషణలు జరిపిన తరం. త్యాగాలతో పిల్లల భవిష్యత్తుకు పునాదులు వేసిన తరం. లాంతర్ల కాంతితో జీవితానికి వెలుగులు నింపుకున్న తరం. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్న తరం. ఎంత ఉన్నా ఇంకా కావాలనే దురాశ లేకుండా ఆనందంగా జీవించిన తరం. ఈరోజు అలాంటి ఆ అపురూపమైన వ్యక్తులు ఒక్కొక్కరిగా మనల్ని విడిచి వెళ్ళిపోతున్నారు. వారిని కోల్పోతుంటే మన సంస్కృతి, మన విలువల మూలాల్నే కోల్పోతున్నట్లుగా అనిపిస్తుంది. లాంతర్ల కాంతితో వెలుగులను నింపింది ఆ తరం. కరెంటు దీపాల వెలుగులో చీకట్లు పెంచుకుంటుంది ఈ తరం. వాళ్ళు మనకి నేర్పింది ప్రకృతితో సహజీవనం, మనం నేర్చుకుంటున్నది యాంత్రిక జీవనం. ఇది అవునా కాదా? ఎవరికి వారు వేసుకోవాల్సిన ప్రశ్న. చివరిగా ఒక మాట, ఒక తరం మారుతుంది, పాత తరం మెల్లగా వెళ్ళిపోతుంది. అది ప్రకృతి నియమం. కానీ వాళ్ళు మన జీవితాల్లో, మన మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోయే ఒక అద్భుతమైన మార్గం ఉంది. అదేంటంటే, మీ ఇంట్లోని పెద్దవాళ్ళ నుంచి ఏదైనా ఒక్క విషయమైనా నేర్చుకోండి. అది ఒక వంటకం కావచ్చు, ఒక విలువ కావచ్చు, లేదా కష్టకాలంలో కూడా వాళ్ళు నవ్వే ఆ నవ్వు కావచ్చు, కష్టాన్ని ఎదుర్కొనే వారి తీరు కావచ్చు. ఆ పని మీరు చేసిన ప్రతిసారి ఆ వ్యక్తి కేవలం మీ జ్ఞాపకాలలోనే కాదు, మీ పనుల్లో, మీ మనసుల్లో బ్రతికే ఉంటారు. వాళ్ళు లేకపోయినా వారి అనుభవం మీకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది. మరి మీరు ఎవరి నుంచి ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు? కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన మనోభిష్టం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.